సూర్యాపేట జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అభిమాని వీళ్ళ ప్రజాభవన్కి వచ్చి అర్జీ పెట్టుకుంటా ఉన్నాడు. గతంలో కూడా చాలాసార్లు వచ్చి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అర్జీ పెట్టుకున్నట్టు చెప్తా ఉన్నాడు. ఎంత ఫ్యాన్ అంటే రేవంత్ రెడ్డి గారికి తను వాడుకునేటటువంటి సెల్ ఫోన్ కూడా తన వాల్పేపర్ కావచ్చు, ఈ పౌచ్ పైన తన ఫోటోను అతికించుకోవడం జరిగింది. సో దీన్ని బట్టి చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి అన్న అని చెప్పి కూడా ఈ కింద పేరు మనకి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. సో నేను రేవంత్ రెడ్డి అభిమానిని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మాకు చుట్టం అవుతారు అని చెప్పి కూడా అంటా ఉన్నారు. ఈ అన్న ఒకసారి కనుక్కుందాం, మరి అంత దూరం నుంచి ప్రజాభవన్కి వచ్చి ఇక్కడ స్పందన ఎట్లా ఉన్నది, అదేవిధంగా ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేసిరా, డబుల్ బెడ్రూమ్ గురించి ఇందిరమ్మ ఇండ్ల కోసం తను ఆవేదన పడతా ఉన్నాడు, తనకి ఇల్లు లేదని చెప్పి కూడా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు అన్న? సార్ నా పేరు బొమ్మారెడ్డి బుచ్చిరెడ్డి సార్, సన్ ఆఫ్ నర్సిరెడ్డి. మాది నేరేడ్చల్ మండలం శ్రీకాకుళం సూర్యాపేట డిస్టిక్ సార్. మా మమ్మీ గారు బొమ్మారెడ్డి యాదమ్మ, డాక్టర్ ఆఫ్ కాలువ జంగిరెడ్డి సార్. వాళ్ళు సుధీని జైపాల్ రెడ్డి వాళ్ళు మా తాతగారికి బాగా దగ్గర బంధువు సార్. ఆయన శ్రీయుత గవర్నర్ హోనబుల్ ద చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఐ వాంట్ పర్సనలీ రిక్వెస్ట్ ఫర్ సార్ శ్రీ బొమ్మారెడ్డి యాదమ్మ గారిని ఆ ఊరు లోకల్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. రీసెంట్గా బొమ్మారెడ్డి యాదమ్మ గారికి ఇందిరమ్మ ఇల్లులో పేరు 149 పేరు వచ్చింది సార్. అందులో మాది లాస్ట్ ఇయర్ కొంచెం బేస్మెంట్ లేపి గోడలు వేసి ఉంది సార్. మొండి గోడలతో బొమ్మారెడ్డి యాదమ్మ గారు ఆర్థిక స్తోమత బాగాలేక కట్టుకోలేకపోయాం సార్ మేము. దానికోసం మేము హోనబుల్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర లెటర్ పెట్టాం సార్. మంత్రి గారు కొంచెం ఎందుకో మరి వేరే వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియట్లేదు సార్. నా మీద కాంప్లిమెంట్ మరి అదర్ సైడ్ కాంప్లిమెంట్ చెప్పారు ఏం చెప్పారో కొంచెం నా మీద యాక్టివేట్ చేయలేదు సార్ మంత్రి గారు. దీని మీద మేము గత 2 months 2 వారం కింద ద సీఎం పర్సనల్ సెక్రటరీ ద సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డి సార్ని అర్పణపల్లిలో కలిసా సార్. ఇంటి దగ్గరికి వెళ్ళి సార్ కూడా ఉత్తమ్ సార్కి చెప్తా లెటర్ పెడతాను చెప్పారు సార్. మొన్న కూడా మేడం ఐఏసీ ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజ మేడం కూడా కలిసా సార్. నేను నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది మేడం, ఇందిరమ్మ ఇల్లు కావాలని చెప్పి మేడం చెప్తే మేడం నాకు ఇంగ్లీషు వస్తుంది, హిందీ వస్తుంది, తెలుగు అని చెప్పారు సార్. మేడం కాకుండా పక్కన సారు టీపీసీ అధ్యక్షుడు సారు మహేష్ కుమార్ సార్ గారికి రిప్రజెంట్ ఇచ్చారు సార్. సార్ కూడా మాట్లాడతానని చెప్పారు సార్. పర్సనల్లీ నేను సీఎం గారికి మీడియా ద్వారా మిత్రులకి నేను సీఎం మీద ఏదో కంప్లైంట్ చేయడానికి రావట్లేదు సార్. నాకు పర్సనల్గా నా బాధ కోసం వచ్చేసాను ఇంత దూరం. సార్ అది సీఎం సార్ ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు నాకు. మరి అక్కడ పోలీసు వాళ్ళు పోనీ అంటున్నారు. పర్సనల్గా సీఎం సార్ చూసి ఈ విషయాన్ని కావాలని మా అమ్మగారికి బొమ్మారెడ్డి యాదమ్మ గారు తమ్ముడవుతారు సార్. కాబట్టి సీఎం సార్ పర్సనల్గా బొమ్మారెడ్డి యాదమ్మ గారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను కోరుచున్నాను సార్. అదొకటి. ఇంకొక విషయం కూడా ఉంది సార్, సీఎం సార్ని కలవాలి సార్ పర్సనల్. కొంచెం ఒకటి జాబు మండలి చైర్మన్ మా తాతగారు గురుకులాల అటెండర్ జాబ్ పెట్టారు సార్. అది ఊళ్ళో లోకల్ వాళ్ళు ఇబ్బంది పెట్టి దాన్ని కూడా తీసేసారు నన్ను. సీఎం తాలూకా అయ్యండి మీరు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రజలను కలుస్తామని అది ఇది అని అన్నారు, మిమ్మల్ని కూడా కలుస్తలేరు, ఏం చెప్తారు సార్? సీఎం సారు చూడట్లేదు సార్. మరి ఇది మీడియా ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా సార్. నేను లాస్ట్ ఇయర్ కూడా రిక్వెస్ట్ చేసి కలెక్టర్ కొంచెం ప్రాబ్లం చేశారు సార్. నాకు అదొక ప్రాబ్లం ఉంది, ప్లస్ ఇందిరామిల్లు కూడా ఒక ప్రాబ్లం చేశారు సార్. అక్కడ లోకల్ నాయకులు కూడా కలిసి అడిగితే నువ్వు అమ్ముకా సోటుని నువ్వు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు సోటు కొన్నా అంటే అక్కడ డబ్బులు లేవు సార్. ఇప్పుడు బొమ్మరేడు యాదమ్మ ఇటుక బట్టి కూలిపోయి జడబచ్చి ఇరిగింది సార్ ఆమె. ముఖ్యమంత్రికి అవును సార్, అక్క ఇది సార్ ఆమె. అవును సార్, అక్క ఇంటికాడ ఇబ్బంది పడుతుంది సార్. ఆమె రాలేకపోయింది సార్ ఎండకి. నన్ను వెళ్ళి చెప్పమని చెప్పారు సార్. సార్కి రికమెండేషన్ పెట్టు సారు ఎట్లా కలవాలి మీడియా ద్వారా కూడా చెప్పమని చెప్పారు సార్. అంటే చిన్నప్పటి నుంచి ఆయన తెలియదు సార్. అక్కడ మొన్న పద్మనాభరెడ్డి సార్ని కలిసారు సార్ నేను, వాళ్ళ మామయ్య గారిని. మేడం కూడా కలిసారు సార్. పారిజాత మేడం కూడా ఈ అబ్బాయి పనిచేయమని చెప్పి రామరెడ్డి సార్కి చెప్పారు సార్. సూదిని రామరెడ్డి సార్కి నెల అయింది సార్ ఇప్పుడు ఆడికి వెళ్ళి కూడా. కానీ సార్ ఇంటికి వెళ్ళలేదు సార్. సారు అటు టూర్కి వెళ్ళారు, సార్ బిజీగా ఉన్నారు సార్. కొంచెం సారు మీడియా ద్వారా చూసి పర్సనల్గా బొమ్మారెడ్డి యాదమ్మ గారికి ఇందిరమ్మ ఇల్లు ప్లస్ జాబ్ ఒకటి పెడతారని చెప్పి కూర్చున్నా సార్. నేను ఇప్పుడు 2 times వచ్చా సార్ నేను. సార్ చిన్నారెడ్డి సార్ కలెక్టర్ గారికి రాశారు సార్. అది కలెక్టర్ గారు రాస్తే ఆ కలెక్టర్ గారికి వెళ్ళలేదు సార్. ఇంకా నేను అది ఎంపీడీ యాప్లో కొట్టట్లేదు సార్. అది పర్సనల్గా నేను ఆర్థిక సమ్మత లేక కట్టుకున్నా సార్ నేను. అది కాబట్టి సీఎం ద హోనబుల్కి బాగా వేరే రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను సార్, నాకు ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేసి నా కుటుంబాన్ని ఆదుకుంటాను కోరుచున్నాను సార్. అది నేను కోరటం కాదు సార్, బొమ్మారెడ్డి యాదమ్మ కోరుతున్నారు సార్. అది బాగా ఆమెకి ఇబ్బంది ఉంది సార్, ఇల్లు కట్టుకోలేక స్తోమత లేదు సార్. మాకు ఓసీలో బీద కుటుంబం సార్. మాకు ఎకరాలు కూడా ఏం లేవు సార్. మాకు ఉన్నదే ఎకరం పొలం సార్, అంతకంటే ఎక్కువ ఆస్తి కూడా లేదు సార్. కాకపోతే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే 330 ఇల్లులో 3 ఎకరాలు 4 ఎకరాల పొలంలోకి అందరికి ఇల్లులు ఇచ్చి సార్ నన్ను కావాలని ఎందుకో ఇబ్బంది పెడుతున్నారు. మరి అది ఎందుకు పెడుతురో అర్థం కావట్లేదు సార్. అది ఉత్తమ్ సార్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను నేను. ఉత్తమ్ సార్ ఇంటికి వెళ్ళా సార్ నేను. సార్ అయితే లెటర్ తీసుకున్నారు సార్. ఆ పిఏ సార్ ఎందుకు వచ్చినాయని కొద్దిగా ఇబ్బంది పెట్టారు సార్. ఆయన కోపడుతున్నా నా మీద పిఏ గారు. ఏమో మరి ఆయనకి ఏందో మరి. నేను మా మమ్మీ ఓటేసినాయి కదా సార్ ఆయన గెలిచింది ఉత్తమ్ సారు. 40 సంవత్సరాలు మా నాన్న కాంగ్రెస్ పార్టీలో పనిచేసి సార్ ఊళ్ళో నేరేడ్చల్ మళ్ళీ దిర్శించాలి అడగాను సార్. మా నాన్న కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీలో పనిచేస్తే నేను రేవంత్ రెడ్డి సార్ ఇల్లు కూడా అడగాను సార్ నేను. కనీసం 40 సంవత్సరాలు పార్టీలు పనిచేసి కూడా కనీసం ఒక ఇందిరమ్మ ఇల్లు కోసం అంత ఇబ్బంది పెట్టలేదు సార్. అసలు అది కొడుతున్నా
అక్కడ లోకల్ నాయకులు అడిగితే నాకు ఇల్లు రాయండి ఎందుకు ఇబ్బంది పెడుతున్నట్టు నువ్వు ఆ ప్లేస్ అమ్ముకొని వేరే కాడ కొనుక్కొని మాట్లాడుతున్నారు సార్. అది కొంటా 5 లక్షలు సార్ అక్కడ అమ్మేది. 4 లక్షల రూపాయలు మెయిన్ రోడ్డు మీద సార్ మా ఇల్లు. అక్కడ 4 లక్షల రూపాయల కంటే చోటు దొరకదు సార్. నాకు అక్కడ డబ్బులు కూడా లేవు సార్ కొనుక్కోవడానికి. 40 సంవత్సరాలు సార్ పనిచేసింది. కాంగ్రెస్ పార్టీకి మీటింగ్లు పెట్టిన పోయేది, సొంత డబ్బులు వేసుకొని కూడా పోయేది సార్ మీటింగ్. ఏ పార్టీలో తిరగపోయేది. బొమ్మారెడ్డి నర్సిరెడ్డి సార్. 40 సంవత్సరాలు పార్టీ పని ఒక ఇల్లు కోసం కూడా అంత ఇబ్బంది పెడుతున్నారు సార్. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఈ మీటింగ్ తప్ప ఏ మీటింగ్కి వెళ్ళాను సార్. ఉత్తమ్ కుమార్ సార్ కూడా తెలుసు. నేను 10 సంవత్సరాల క్రితం కూడా సార్ని కలిసాను సార్. అప్పుడు కాంగ్రెస్ లేరు సార్, చనిపోయారు. 2000 రాజశేఖర రెడ్డి ముందు చచ్చిపోయారు సార్, ఒక నెల ముందు. సో మరి ఏం చెప్తారు మరి ముఖ్యమంత్రి చెప్పండి. ద హోనబుల్ చీఫ్ మినిస్టర్ సార్కి రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, బొమ్మారెడ్డి యాదమ్మ గారు లాస్ట్ ఇయర్ కూడా మీకు మీడియా ద్వారా చెప్పారు సార్. బొమ్మారెడ్డి యాదమ్మ సార్కి దగ్గర బంధువు సార్. నేను కావాలని అబద్ధం చెప్పట్లేదు సార్. సార్ ఒకసారి పర్సనల్గా అపాయింట్మెంట్ ఇస్తే 2 సమస్యలు, మేజర్ సమస్యలు 2 ఉన్నాయి సార్ నాకు బాగా. ఒకటి జాబ్, ఒకటి ఆ ఊరో లోకల్లో గిట్టిగా పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్కి చెప్పి నా జాబు హోల్డ్లో పెట్టారు సార్. జాబ్ వచ్చేసి మండలి చైర్మన్ సార్, తాత అవుతారు సార్, గుత్తా సుఖేంద్ర సార్ 2 రోజుల్లో పెట్టారు సార్. గురుకులాల కాంట్రాక్ట్ వాచ్మెన్ పెట్టారు సార్. అది ఆ జాబ్ ఒకటి ఇందిరా మిల్లు ఇప్పించి బొమ్మారెడ్డి యాదమ్మ కుటుంబాన్ని ఆదుకుంటాను కూర్చున్నా సార్ నేను. ఇంకోటి నీ సెల్ ఫోన్ ఒకసారి అది వాల్ పేపర్ పెట్టుకున్నాడు. అవును సార్, సార్ ఫ్యాన్ అని పెట్టుకున్నా సార్. చూపించండి ఒకసారి. ఇంకో సార్ ఇట్లా చూపించండి. మొన్న మేడం కూడా సార్ కూడా మహేష్ కుమార్ గౌడ్ సార్ కూడా కలిసారు సార్. నేను సార్ కూడా చెప్తా ఉత్తమ్ సార్ అని చెప్పారు సార్. అది మండి మేడం కూడా కలిసారు, ఇన్ఛార్జ్ మేడం కూడా ఇచ్చారు సార్ నేను రిప్రజెంటేషన్. మళ్ళీ సీఎం ఎప్పుడన్నా కలిసిన ముఖ్యమంత్రి కాకముందు కానీ ఎప్పుడన్నా కలవలేదు సార్. ఇక ఇప్పుడు కలవలేదు సార్. అంటే ఇప్పుడు మా సార్ వాళ్ళు అలవంట సార్ వాళ్ళు ఇంతవరకు పనిచేశారు సార్. అది నీకు కొద్దిగా ప్రాబ్లం ఉంది కాబట్టి సీఎం సార్ దగ్గరికి వెళ్ళి బాబు చేస్తారని చెప్తున్నారు సార్. అది అయితే వేం నరేంద్ర రెడ్డి సార్ని కలిసారు సార్. ఇంటి దగ్గర అర్పణపల్లి వెళ్ళలేదు సార్. సారు చూసిండు మాడుగుల, మా అమ్మాయి కూడా వచ్చింది సార్. సారు చెప్తా బాబు ఉత్తమ్ సార్కి అని చెప్పారు సార్. మరి అది ఏమైందో తెలియదు సార్ నాకు. ఇక మళ్ళీ ఇక్కడ గాంధీ భవన్లో కూడా కలిసారు సార్. నరేంద్ర సీఎం సలహాదారు సార్ని కలిసారు సార్. సారు చెప్తా బాబు అని చెప్పారు. ఇక అందుకనే సార్కి రిప్రజెంటేషన్ ఏంటంటే బొమ్మారెడ్డి యాదమ్మకి ఇందిరా మిల్లు మంజూరు చేయని కూర్చున్నారు సార్ నేను. ఇది పార్టీ కోసం 40 సంవత్సరాలు వీళ్ళ నాన్న కష్టపడ్డారని చెప్తా ఉన్నారు. సో మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి, మేము ముఖ్యమంత్రి గారికి అత్యంత దగ్గర సన్నిహితులము, చుట్టాలం అవుతాము, మా మమ్మీ పేరు చెప్తే ముఖ్యమంత్రి గారు గుర్తుపడతారని చెప్పి కూడా ఇక్కడ ఈ అన్న అయితే చెప్తా ఉన్నాడు క్లియర్ కట్గా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటోని తన ఫోన్లో వాల్పేపర్గా పెట్టుకున్నాడు అంటే ఎంత డైహార్ట్ ఫ్యాన్ అయి ఉండొచ్చు అనేది ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో ప్రజలకంటే ఎట్లాగో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వట్లేరు, కానీ ఇట్లాంటి పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలకు మీరు ఇల్లు ఇస్తామని చెప్పి ఆ మేనిఫెస్టోలో కూడా చెప్పుకున్నారు, చాలా హామీలు ఇచ్చుకున్నారు. సో మరి మీ తాలూకానే అంటే ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మరి వీళ్ళని పిలిపించుకొని వీళ్ళని మీ ఇంటి దగ్గరకు వస్తే కలవనీయని పరిస్థితి, మీ సెక్యూరిటీ కావచ్చు వాళ్ళందరూ కూడా బయటికి పంపిస్తూ ఉన్నారు, మిమ్మల్ని కలవనీయకుండా చేస్తూ ఉన్నారని చెప్పి ఈ అన్న చెప్తా ఉన్నాడు. సో ఖచ్చితంగా వీళ్ళని పిలిపించుకొని వీళ్ళ సమస్య ఏంది ఆ ఇంట్లో లేకపోతే చాలా చెప్తా ఉన్నాడు అన్న. ఒకసారి మరి దాని మీద వీళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాడు. ఫైనల్గా ఏం చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి సార్, ద హోనబుల్ చీఫ్ మినిస్టర్ గారు రిక్వెస్ట్గా వెరీ కోరుకునేది ఏంటంటే సార్, నేను జెన్యూగా అడుగుతున్నా సార్. మా అమ్మ బొమ్మారెడ్డి యాదమ్మ కాలువ జంగిరెడ్డి సార్, మాడుగుల సార్. మాకు ఇందిరా ఇల్లు స్పెషల్గా మంజూరు చేయండి సార్. పర్సనల్గా నాకు జాబ్ కూడా మండలి చైర్మన్ తాతయ్య అవుతారు సార్, గుత్తా సుఖేంద్ర రెడ్డి గారు గురుకులాలో పెట్టారు సార్. లాస్ట్ ఇయర్ శానంపూడి సైదిరెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సార్ ఏదో ఎలిగేషన్ చెప్పి నా జాబు ఉడబీకారు సార్. లాస్ట్ ఇయర్ కూడా నేను వేడుకున్నా సార్ సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి నా జాబు కాంట్రాక్ట్ గురుకులాల వాచ్మెన్ జాబు అండ్ ఇందిరా ఇల్లు మంజూరు చేసి నా కుటుంబాన్ని ఆదుకోని కూర్చున్నా సార్ నేను.